నైని బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయట పెట్టడంతో రేవంత్ మరో కుట్రకు పదును పెట్టాడు. తలాతోకలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు పంపించాడు రేవంత్. మొన్ననే హరీష్ రావును 7.5 గంటల పాటు విచారించిన సిట్ ఏం సాధించిందో దేవుడికే తెలియాలి. బొగ్గు కుంభకోణంపై నిన్న కేటీఆర్ కూడా నిప్పులు కురిపించడంతో మళ్లీ రేవంత్ సర్కారు డ్రామా షురూ చేసింది. ఇవాళ నైని బొగ్గు టెండర్లు రద్దు కావడంతో రేవంత్లో ఫ్రస్ట్రేషన్ అమాంతం పెరిగిపోయింది. బామర్ది అవినీతి బండారం బట్టబయలు కావడంతో రేవంత్ ఆగమాగమైపోతున్నాడు. తన ముద్దుల బామర్ది సృజన్ రెడ్డి కాంట్రాక్టు రద్దు అయినందుకే రేవంత్ కక్షపూరిత కుట్రలు రచించాడు. పక్కా అక్కసుతోనే బీఆర్ఎస్ నేతలపైకి సిట్ను ఉసిగొల్పుతున్నాడు. ఆగమేఘాల మీద సిట్తో నోటీసులు తయారు చేయించి పంపాడు రేవంత్. అందులో అనుమానమే లేదు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో జనం కాంగ్రెస్ పార్టీని ఈడ్చి కొట్టడంతో రేవంత్ కుతంత్రాలన్నీ చేస్తున్నాడు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే మళ్లీ వేధింపు కుట్రలు మొదలుపెట్టాడు. కేటీఆర్ హరీష్ రావును కట్టడి చేయడానికే అడ్డమైన డైవర్షన్ డ్రామాలన్నీ చేస్తున్నాడు రేవంత్. ఇక మొన్ననే సిట్ విచారణను ఒక ఆట ఆడుకొని వచ్చారు సిద్దిపేట సింహం హరీష్ రావు. రేపు ఫైర్ బ్రాండ్ కేటీఆర్ వెళ్లిన తర్వాత కూడా సిట్ బృందానికి దబిడి దిబిడేనన్నది జనం మాట. ఎందుకంటే పసలేని పనికమాలిన కేసును పట్టుకొని రేవంత్ కక్ష రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి. ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టు రెండూ ఈ కేసును కొట్టేసినా రేవంత్ సిట్తో డ్రామాలు చేస్తున్నాడంటే ఇదంతా రివెంజ్ పాలిటిక్స్ అని తెలియట్లేదా? బొగ్గు స్కామ్ బాగోతం నుంచి జనం దృష్టిని డైవర్ట్ చేయడానికే ఈ కుట్రలన్నీ చేస్తున్నాడు రేవంత్. మొన్న హరీష్ రావు విచారణకు వెళ్ళినప్పుడు సిట్ అధికారులు అడిగిందే అడిగి తిప్పి అడిగి మళ్ళీ అడిగి ఏమీ దొరక్క నీళ్లు నమిలారు. పైనుంచి ఫోన్లు వస్తున్న కొద్దీ బయటకు వెళ్లి ముచ్చట్లు పెట్టుకుని వచ్చారని హరీష్ రావు మీడియా ముఖంగా వెల్లడించారు. అంటే ఇదంతా పైనుంచి ఎవరో ఆడిస్తున్న డ్రామానో తెలియట్లేదా? నైని బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయట పెట్టడంతో రేవంత్ మరో కుట్రకు పదును పెట్టాడు. తలాతోక లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు పంపించాడు రేవంత్. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. రేవంత్ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అనేక స్కీములు అమలు చేయట్లేదు కానీ స్కాములు మాత్రం చేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నగాక మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బొగ్గు కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున బయట పెట్టడంతో ఒక్కసారిగా ప్రభుత్వంలో కలజడి రేకెత్తించింది. ప్రధానంగా దీనికి సంబంధించి ఆధారంలోనే నైని బొగ్గు బ్లాక్ లో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి బావమంత్రి ఇందులో పాల్పంచుకున్నాడు. దాదాపు 1400 కోట్ల పైసలకు కుంభకోణం జరిగింది. దీన్ని సిబిఐ ఎంక్వైరీ కానీ లేదంటే ఏదైతే ఇతర విచారణలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టింది. ఇదే విషయాన్ని హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. దీనిపైన ఖచ్చితంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దీనిపై వెంటనే స్పందించాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో స్వయంగా డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. సింగరేణికి మంత్రి వివరిస్తున్నారు. అతనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నైని బొగ్గు బ్లాక్ సంబంధించిన టెండర్లను రద్దు చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు. ఇది రద్దు వ్యవహారం జరుగుతుండగా మరో పక్క ఇది కుంభకోణం అంతా స్వయంగా ముఖ్యమంత్రి భావమర్దికి సంబంధించిన అంశం కావడంతో పదే ముఖ్యమంత్రికి సంబంధించిన కుంభకోణాలు బయటకు రావడంతో ఒక కొత్త దానికి తెరదీశారు. డైవర్షన్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయమని గట్టిగా ప్రశ్నించినందుకు ప్రజలపైన కేసులు పెట్టడం ఒకవైపు, ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను ఇలా కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు అసలు సమస్యను పక్కదారి పట్టించి కొసరి సమస్యను చూపించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ సిట్ విచారణ అని చెప్పేసి మొన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎప్పుడో గత 2.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణ పేరు మీద
ఇవాళ కొత్త నాటకాన్ని తెరదీసింది. అందులో భాగంగా మొన్న హరీష్ రావుకు రాత్రి సిట్టి నోటీస్ ఇచ్చి ఉదయమే విచారణకు రమ్మని మొన్న చెప్పింది. ఇవాళ మరోమారు హరీష్ రావు విచారణ జరిగి కేవలం 24 గంటలు గడవక ముందుకే మళ్ళీ ఇవాళ కేటీఆర్ కు సిట్ విచారణ పేరు మీద నోటీసులు ఇచ్చి రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చెప్పేసి పోలీస్ శాఖ నోటీస్ ఇచ్చింది. అయితే పూర్తిగా ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క పనులు పాలన కొనసాగడం లేదు, పాలన అంతా పక్కదారి పడుతుంది, మంత్రులకు ఒకరికొకరు పడట్లేదు, వారి మధ్యలో పచ్చికట్టేస్తే మండేంతా ఇవాళ కోపాలున్నాయి, వారు ఒకరికొకరు దూషించుకున్న నేపథ్యంలోనే ఇవన్నీ పక్కదారి పట్టడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని చెప్పేసి కూడా పలువురు మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఖచ్చితంగా న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీ అన్ని విచారణలకు హాజరవుతాం, మేము అన్ని వివరాలు చెప్తాం, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇవాళ అంతా అడావిడి చేసి విచారణ ఎందుకు జరపాల్సి వచ్చిందో దీనిపైన కూడా వివరణ ఇస్తాం ఖచ్చితంగా. కానీ 420 హామీలతో 113 అంశాలతో ఇచ్చిన గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది. వాళ్ళు అనేక స్కీములు అమలు చేయడం అంటే వాళ్ళ స్కాములు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వాటిపైన ఫిట్ చేసే దమ్ముందా అంటూ కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. వాటి అన్నిటిపైన కూడా ఫిట్ చేయాలి, ఆ అన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపైన విచారణ జరిపించాలని కూడా డిమాండ్, ఎట్టి పరిస్థితుల్లో సిట్ విచారణ హాజరవుతానని చెప్పేసి కూడా కేటీఆర్ రేపు 11 గంటలకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వెంకటేష్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.